జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు సెప్టెంబర్ 8, 2024 నుండి సెప్టెంబర్ 14, 2024 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. మీ ఇంటి సభ్యుల ఆరోగ్యం క్షీణించడం మీకు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు, కానీ ఇది మెరుగుపడుతుందనే సంకేతాలు ఉన్నాయి. వారికి అవసరమైన సహాయాన్ని అందించి వారితో యోగా చేయడం ద్వారా మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. ఈ వారం వ్యాపారవేత్తలకు మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి పెద్ద ఒప్పందం ద్వారా మంచి లాభాలు వస్తాయి. అయితే సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయడం ముఖ్యం. ఈ వారం మీరు డబ్బు ఆదా చేయడానికి కృషి చేయాలి, ఎందుకంటే ఇది మీ రాశిచక్రం నుండి వచ్చే శుభ ఫలితాలను మరింత మెరుగుపరుస్తుంది. మీ నైపుణ్యాలు మరియు అనుభవాలను మెరుగుపరచడానికి ఈ వారం మంచి సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ కెరీర్లో పురోగతి సాధించవచ్చు. ఇంటి నుండి దూరంగా చదువుకునే విద్యార్థులు కుటుంబానికి సంబంధించిన వార్తలతో మానసికంగా ప్రభావితమవ్వవచ్చు. ఈ సందర్భంలో ధైర్యంగా ఉండి మీ విద్యపై దృష్టి పెట్టడం ముఖ్యం. మీ భాగస్వామితో పాత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, అందుకే చర్చలలో సంయమనం పాటించాలి. పరిహారం: శనివారం రాహు గ్రహం కోసం యాగహవనం చేయడం ద్వారా మీ జీవితంలో శుభ పరిణామాలు కలుగుతాయి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం మీరు తీసుకోవలసిన నిర్ణయాలు చాలా ప్రాధాన్యంగా ఉంటాయి. ఇది మీకు ఒత్తిడి మరియు ఆందోళనను కలిగించవచ్చు, అందువల్ల మీరు ఆలోచనను నియంత్రించుకోవడం ముఖ్యం. అవసరమైతే మీకు పెద్దవారి లేదా అనుభవజ్ఞుల సహాయం తీసుకోవడం మంచిది. భావోద్వేగాల వల్ల అధిక ఖర్చు చేయడం వల్ల సమస్యలను ఎదుర్కోవచ్చు, కాబట్టి మీ ఖర్చులను సరిగా పరికించి బడ్జెట్ను అనుసరించండి. ఈ వారం చిన్న చిన్న ఖర్చులకు మాత్రమే డబ్బును వినియోగించడం మంచిది. మీరు ఇంటి నుండి దూరంగా ఉంటే ఒంటరితనం అనిపించవచ్చు, అయితే మీ కుటుంబం ఎల్లప్పుడూ మానసికంగా మీతో ఉందని గుర్తుచేసుకోండి. ఇది మీకు ధైర్యం మరియు సాంత్వన కలిగిస్తుంది. మీ ప్రత్యర్థులు లేదా శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు, కాబట్టి అన్ని పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి శ్రద్ధ వహించండి. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఫ్యాషన్ లేదా సృజనాత్మక రంగాలలో చదువుకునే వారికి కూడా ఇది మంచి సమయం, ఎందుకంటే వారు తమ విద్యలో విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామం జపించడం ద్వారా మీ మానసిక స్థిరత్వం మరియు శుభ పరిణామాలు కలుగుతాయి. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఈ వారం మీ మానసిక స్థితి చాలా శ్రేష్టంగా ఉంటుంది, ఎందుకంటే మీరు అన్ని రకాల ఒత్తిళ్ల నుండి దూరంగా ఉండగలుగుతారు. కానీ సీజన్ మార్పు వల్ల మీకు చిన్న వ్యాధులు రావచ్చు, అయితే ఈ సమయంలో పెద్ద అనారోగ్య సమస్యలు ఉండవు. ఇప్పటివరకు మీరు డబ్బును ఆలోచించకుండా ఖర్చు చేసి ఉండవచ్చు, కానీ ఈ వారం మీకు డబ్బు అవసరం ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి డబ్బు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించండి. బాధ్యతాయుతంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ఈ వారం మీకు మద్దతుగా నిలబడే కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఉంటారు. వారు మీకు అవసరమైన సమయాల్లో అండగా ఉంటారు. ఇది మీకు ఎంతో ధైర్యం ఇస్తుంది. మీరు ఈ వారం గొప్ప పరిశీలన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను ప్రదర్శిస్తారు, ఇవి మీ కెరీర్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. విద్యార్థుల కోసం వారం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. చివర్లో కొన్ని చిన్న సవాళ్లు ఎదురైనా మీరు మెరుగ్గా రాణించగలుగుతారు, కాబట్టి మీ ఏకాగ్రత మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పరిహారం: ప్రతిరోజు శనివారం రోజు రాహు గ్రహానికి ప్రత్యేక పూజ చేయడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. మునుపటి వారం మీకు మానసిక ఒత్తిడిని కలిగించినప్పటికీ ఈ వారం మీరు ఆ ఒత్తిడిని తగ్గించడానికి చురుకుగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకోవచ్చు. దీనికోసం మీ సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులతో విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ మనసును పరిపుష్టం చేసుకోగలుగుతారు.
అలాగే ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి పోషకమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సలహా ఇస్తారు. ఈ వారం వ్యాపారులు డబ్బుతో సంబంధమైన ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు ఊహించిన విధంగా డబ్బు సంపాదించాలనుకుంటే ఈ చిన్న అజాగ్రత్త కూడా నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి ప్రతి పత్రాన్ని జాగ్రత్తగా చదవడం మరియు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మీ ఆర్థిక పరిస్థితి కారణంగా ఈ వారం మీ కుటుంబ సభ్యులతో కొంత ఇబ్బంది కలిగే అవకాశముంది. ఇంటి సభ్యులు మీ నుండి కొంత వస్తువు లేదా డబ్బు కోరవచ్చు, కానీ మీరు వారి ఆశలను నెరవేర్చడంలో కష్టపడవచ్చు. మీ రాశిచక్రంలో అనేక అనుకూల గ్రహాలు ఉండటం మీ శత్రువులపై మీకు ప్రాధాన్యం కలిగిస్తుంది. వారు మీకు వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రయత్నించినప్పటికీ మీరు వారి చర్యలను జయించగలుగుతారు. విద్యార్థులకు ఈ వారం మీ కృషికి అనుగుణంగా మంచి ఫలితాలు లభిస్తాయి. ఉన్నత విద్యను తీసుకోవాలని అనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కాస్త ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. పరిహారం: ఈ సోమవారం నాడు వృద్ధురాలికి అన్నదానం చేయడం ద్వారా మీ మానసిక ప్రశాంతతను మెరుగుపరచవచ్చు. ఈ వారం సింహరాశి ఫలాలు. ఈ వారం మీ మానసిక స్థితి స్థిరంగా ఉండకపోవచ్చు, కాబట్టి మీరు ఇతరులతో మాటలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఇతరులతో సున్నితంగా, శాంతంగా ప్రవర్తించడం ద్వారా మీ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి మాత్రం అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి లాభాలు ఆర్జించవచ్చు. అదనంగా వచ్చిన డబ్బును భవిష్యత్తుకు పెట్టుబడిగా, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లేదా భూమిలో పెట్టడం అనుకూలంగా ఉంటుంది. మీ ఇంట్లో అతిథులు రావడం, వారి రిసెప్షన్ వల్ల మీకు ఒంటరితనం కలగవచ్చు. మీరు వ్యక్తిగత సమయాన్ని గడపాలని అనుకుంటున్నా అది సాధ్యం కాకపోవచ్చు. మీ పని సామర్థ్యం ఈ వారం చాలా మెరుగ్గా ఉంటుంది. దీనితో మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. సృజనాత్మక ఆలోచనలతో మీ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి కుటుంబ సభ్యులు మరియు సహచరుల మద్దతు పొందుతారు. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. విద్యార్థులు ఈ వారం తమ జ్ఞానాన్ని మెరుగ్గా ప్రదర్శించగలరు. మీ సహాయంతో కుటుంబంలో ఏదైనా పనులు చేయడం ద్వారా తల్లిదండ్రుల ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. అయితే మీ విజయాల వల్ల అహంకారాన్ని దూరంగా ఉంచడం అవసరం. మీ బావమరిది లేదా ఇతర కుటుంబ సభ్యులతో వచ్చే వివాదాలు మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితులను నివారించడానికి జాగ్రత్తగా ఉండాలి. పరిహారం: ప్రతిరోజు 19 సార్లు ఓం ఆదిత్యాయ నమః అని జపించండి. ఈ వారం కన్య రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే మీరు చిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు. అదృష్టం కేవలం నమ్మకమే కాదు, ఆరోగ్యంతో పాటు క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, సరైన ఆహారం ద్వారా ఆరోగ్యం మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. ప్రభుత్వ రంగం లేదా ప్రభుత్వ పనులలో ఉన్నవారు ఈ వారం శుభప్రదమైన ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రభుత్వ సహాయం, రివార్డులు పొందవచ్చు, ఇది మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. ఈ వారం మీ కుటుంబ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సమగ్రత, స్నేహభావం పెరుగుతుంది. గ్రహాల అనుకూల స్థానంలో ఉండటంతో మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత పొందుతారు. మీ ప్రేమ సంబంధాలు కొంత అంతరాయం కలిగినప్పటికీ పని బిజీగా ఉండటం వల్ల మీ భాగస్వామి మీతో చర్చలు జరపడానికి వీలు లేకపోవచ్చు. ఇది కొంత ఒంటరితనాన్ని కలిగిస్తుంది, కాని మీరు దీన్ని అవగాహనతో ఎదుర్కోవచ్చు. ఈ వారం మీకు మీ పనిలో శ్రద్ధ అవసరం. సత్వర నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా డాక్యుమెంటేషన్ విషయంలో ప్రతి పత్రాన్ని సమీక్షించడం, సీనియర్లకు పంపించే ముందు తనిఖీ చేయడం ముఖ్యం. విద్యార్థుల కోసం ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. మీరు ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవడంలో ముందుంటారు. మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడానికి కూడా ఇది సరైన సమయం. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి.
ఈ వారం తుల రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్య పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటంతో జీవితంలోని ఇతర రంగాలలో కూడా మీ ప్రదర్శన మెరుగ్గా ఉంటుంది. ఈ ధైర్యం, ఆత్మవిశ్వాసం మీకు ముందే కష్టమైన అనిపించిన నిర్ణయాలను సులభంగా తీసుకోగలుగుతుంది. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు తమ లక్ష్యాలను ముందుగా చేరుకుంటారు. ఇది వారికి ఆర్థిక లాభాలను మరియు ఆదాయంలో వృద్ధిని తెస్తుంది. మీరు ఈ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలి, ఎందుకంటే అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై మీరు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. కుటుంబంలో ఉండే వివాదాలు సర్దుబాటు అవుతాయి. మీకు శాంతియుతమైన వాతావరణం, మంచి విందులు ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. మీ సంకల్ప శక్తి ఈ వారం బలపడి వృత్తి జీవితంలో కొత్త విజయాలు సాధించడానికి మీకు సహాయపడుతుంది. అనేక అవకాశాలు మీ కెరీర్లో ముందుకెళ్లడానికి దారితీయవచ్చు. ఈ సమయం వృత్తి పరంగా అత్యంత ప్రయోజనకరం. విద్యార్థులకు ఈ వారం కష్టపడి పనిచేయాల్సిన సమయం. వారి అర్థం చేసుకునే సామర్థ్యం మెరుగుపడినప్పటికీ రాబోయే పరీక్షలకు మరింత శ్రద్ధ అవసరం. పేద పనులపై సమయాన్ని వృధా చేయకుండా చదువులో ముందుకు సాగడం ముఖ్యం. మీ జీవిత భాగస్వామి అనవసర డిమాండ్ల కారణంగా కొంత అసహనం, కోపం కలగవచ్చు. అయితే ఈ కోపం ఎక్కువ కాలం కొనసాగదు. మీరు త్వరగా శాంతించగలుగుతారు. కోపాన్ని నియంత్రించడం ద్వారా పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామం జపించండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం మీరు మీ బిజీ దినచర్య నుండి కొంత విశ్రాంతి సమయాన్ని పొందవచ్చు. దీనివలన మీరు మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం అవసరం. రోజూ నడకకు వెళ్లడం, పాదరక్షలు ధరించడం వంటి చిన్న మార్పులు మంచి ఆరోగ్యానికి దోహదపడతాయి. మీ ఆర్థిక పరిస్థితి ఈ వారం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. మీరు సంపదను నిల్వ చేయగలుగుతారు మరియు ఆర్థికంగా బలోపేతం కావడానికి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఏ నిర్ణయమైనా తొందరపడి కాకుండా సవివరంగా ఆలోచించి తీసుకోవడం మంచిది. భూమి లేదా ఆస్తి విషయంలో బంధువులతో ఉన్న వివాదాలు కూడా సర్దుబాటవుతాయి. మీ కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. మీ కుటుంబ సభ్యులతో మత ప్రదేశానికి వెళ్లడానికి మరియు ప్రార్థనలను పఠించడానికి ప్రణాళిక చేయవచ్చు. దీనివలన మీరు మానసిక ప్రశాంతత పొందవచ్చు. మీ వృత్తి జీవితంలో ఈ వారం కొత్త విజయాలు సాధించగల అవకాశం ఉంది. సంకల్పశక్తి బలపడటంతో మీరు వ్యాపారానికి సంబంధించిన కొత్త అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. కెరీర్ పరంగా ఈ వారం మీకు అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులు మునుపటి పొరపాట్ల నుండి నేర్చుకుంటూ చదువుపై మరింత దృష్టి పెట్టగలుగుతారు. గురువుల, ఉపాధ్యాయుల సహాయం ఈ సమయంలో విజయానికి మార్గం చూపిస్తుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషకరమైన అనుభవాలు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. మీ ఇద్దరి మధ్య అనేక విషయాలు బహిరంగంగా చర్చించుకోగలుగుతారు. ఇది మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. ఈ వారం ధనస్సు రాశి ఫలాలు. ఈ వారం గ్రహాల కదలికల ప్రభావంతో మీ ఆరోగ్యం బలంగా ఉండవచ్చు. మీరు గతంలో ఎదుర్కొన్న శారీరక సమస్యల నుండి బయటపడతారు. మునుపటి పెట్టుబడుల నుండి మంచి లాభాలు రావడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరవచ్చు. అయితే ఈ సమయంలో ఏదైనా ముఖ్యమైన కొనుగోలు లేదా నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ పెద్దలతో సంప్రదించడం మంచిది. మీ ఇతరులను ఒప్పించే సామర్థ్యం ఈ వారం కుటుంబ శాంతిని కాపాడడంలో మీకు సహాయపడుతుంది. మీరు సున్నితమైన నిర్ణయాల విషయంలో ఇతరులతో చర్చించడమే కాకుండా వారి అభిప్రాయాలను గౌరవించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఆఫీసులో మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ను ఈ వారం పొందవచ్చు. దీనివల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు మీ పనితీరు మెరుగుపర్చుకోవడం ద్వారా ప్రాజెక్టులో విజయవంతం కావడంపై దృష్టి పెట్టండి. విద్యార్థులు ఈ వారం పరీక్షల్లో కష్టపడి పనిచేసినా
ఆశించిన ఫలితాలను పొందలేకపోవచ్చు. ఇది కొంత నిరాశను కలిగించవచ్చు, కాబట్టి దీన్ని అధిగమించడానికి మీ కృషిని మరింత పెంచి శాంతిగా ప్రయత్నించండి. వైవాహిక జీవితం కూడా ఈ వారం సంతోషకరంగా ఉంటుంది. మీ భాగస్వామితో గడిపే సమయాన్ని ఆనందించడానికి అవకాశాలున్నాయి. రుచికరమైన వంటకాలు ఆస్వాదించడమే కాకుండా జీవిత భాగస్వామితో బంధాన్ని మరింత బలపరుచుకోవచ్చు. పరిహారం: గురువారం నాడు వృద్ధాప్య బ్రాహ్మణుడికి అన్నదానం చేయడం వల్ల మీరు శుభ ఫలితాలను పొందుతారు. ఈ వారం మకర రాశి ఫలాలు. ఈ వారం మీకు మానసిక ఒత్తిడి రావడం సహజమే. ముఖ్యంగా ఇంటి సభ్యుని ఆరోగ్యం క్షీణించడాన్ని చూడటం వల్ల వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా యోగా చేయడం మంచిది. యోగా మీ మానసిక స్థితి మెరుగుపడటంలో సహాయపడుతుంది. మీ డబ్బు సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ వారం మీ డబ్బు దొంగిలించబడే అవకాశం ఉందని సూచనలున్నాయి, కాబట్టి మీ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మీ డబ్బు లేదా ఆస్తుల గురించి ఇంటి సభ్యులకి చెప్పడం మంచిది. మీ సోదరుల సహాయం ఈ వారం మీకు కీలకంగా ఉంటుంది. వారి సహాయంతో మీరు కుటుంబాన్ని సజావుగా నడిపించగలుగుతారు. కాబట్టి మీ సమస్యలను సోదరులతో పంచుకోవడం ద్వారా మీరు మీ కుటుంబ విషయాలను సర్దుబాటు చేసుకోవచ్చు. విదేశాలలో చదవాలని భావిస్తున్న విద్యార్థులు తమ ప్రయత్నాలను కొనసాగించాలి. విజయం తక్షణమే రాకపోయినా దీర్ఘకాలంలో మీ కృషి ఫలిస్తుందని గ్రహించండి. యోగా చేయడం వల్ల మానసిక శాంతిని పొందడానికి ప్రయత్నించవచ్చు. మీ భాగస్వామి మీ అవసరాలను విస్మరించడం వల్ల కొంత ఇబ్బంది కలిగినా వారితో ఓపికగా ఉండాలి. ఏదైనా చిరాకు లేదా కోపం వచ్చినప్పుడు ఆగి వారితో సరైన భాషలో మాట్లాడటం మంచిది. మీ భాగస్వామి మీ మనస్సును అర్థం చేసుకుని మిమ్మల్ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం సులభమవుతుంది. పరిహారం: ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ వారం కుంభ రాశి ఫలాలు. ఈ వారం మీరు మీ ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం కనిపిస్తుంది. దీనివల్ల మీరు మంచి ఆహారపు అలవాట్లను పాటించి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ సవాళ్లను సృష్టించుకునే స్వభావం కూడా మీకు ఈ సమయంలో బాగా ఉపయోగపడుతుంది. సృజనాత్మక ఆలోచనలతో మీరు ఈ వారం మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు, డబ్బు సంపాదించే అవకాశాలు కనిపించవచ్చు. అయితే ప్రతి ఆర్థిక పత్రంలో సంతకం చేయడానికి ముందు వాటిని పూర్తిగా చదవడం, విశ్లేషించడం ముఖ్యం. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకండి. ఈ వారం కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల కొంత మనసు నొచ్చే సందర్భాలు ఎదురవచ్చు. ఇది మీకు కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే కుటుంబంలోని వ్యక్తులతో వివాదం జరగవచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఓర్పు మరియు అర్థం చేసుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించండి. కార్యాలయంలో పనిలో పొరపాటు జరిగినప్పుడు దానిని అంగీకరించడం మరియు వెంటనే మెరుగుపరచడానికి ప్రయత్నించడం అవసరం. మీ మేనేజర్ లేదా సహచరులు మీను సానుకూలంగా చూడడానికి మీ తప్పును ఒప్పుకొని దానిని సరిదిద్దేందుకు ప్రయత్నించడమే ఉత్తమ పరిష్కారం. ఈ వారం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఐటీ, మెడికల్ సైన్స్, లా, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులు చదువుతున్నవారు కొంత ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది. మంచి అవకాశాలు కూడా ఈ సమయంలో మీ దారిలో వస్తాయి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం హనుమతే నమః అని జపించడం వల్ల శుభ ఫలితాలు సాధించవచ్చు. ఈ వారం మీన రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మరియు మీరు కుటుంబం మరియు పని మధ్య సమతుల్యతను విజయవంతంగా కాపాడుకుంటారు. మీ శారీరక ఆరోగ్యం మంచిగా ఉండడమే కాకుండా మానసికంగా కూడా మీరు మంచి స్థితిలో ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితుల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు. ముఖ్యంగా మీరు వేతనం ఆలస్యం కావడం వంటి సమస్యలతో బాధపడే అవకాశముంది. ఈ కారణంగా మీ కుటుంబ అవసరాలను తీర్చేందుకు రుణం తీసుకోవాల్సి రావచ్చు. అయితే
రుణం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు మంచి ఆర్థిక పథకాలను అనుసరించండి. ఇంటి పనులు పూర్తి చేసేందుకు కార్యాలయం నుంచి సెలవు తీసుకోవచ్చు. మీరు గృహ పనులను పూర్తిగా పూర్తి చేసి కుటుంబ సభ్యులను సంతోషపెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు మీను మెచ్చుకుంటారు. దీనివల్ల సానుకూల వాతావరణం కలుగుతుంది. కార్యాలయంలో వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తితో మీరు అనుకోని శృంగార అనుభూతిని అనుభవించే అవకాశం ఉంది. ఇది మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది, కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. మీ పని ప్రదేశంలో ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కాపాడుకోవడం వలన బదిలీ లేదా ప్రగతి సాధించే అవకాశాలు మెరుగుపడతాయి. ఇంజనీరింగ్, మెడికల్ మరియు లా చదువుతున్న విద్యార్థులు ఈ వారం విజయవంతంగా ఉంటారు. ఐటీ, మేనేజ్మెంట్ మరియు బయోటెక్నాలజీ వంటి రంగాల్లో ఉన్నవారు కొంత కష్టపడాల్సి వస్తుంది, కానీ వారి కృషి సత్ఫలితాలు ఇస్తుంది. పరిహారం: ఈ గురువారం వృద్ధ బ్రాహ్మణుడికి అన్నదానం చేయడం శుభప్రదం. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.